రామేశ్వరం భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో నెలవైన ప్రముఖ దర్శనీయ స్థలాలు, వాటి ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. రామేశ్వరం వెళ్ళాలనుకునే వారు మదురై వరకు ఫ్లైట్లో వచ్చి అక్కడ నుండి 147 కిలోమీటర్లు, లేదా తిరుచిరాపల్లికు ఫ్లైట్లో వచ్చి అక్కడ నుండి 176 కిలోమీటర్ల దూరంలో రామేశ్వరం ఉంటుంది. చెన్నై నుండి బస్సు మరియు ట్రైన్ సౌకర్యం కూడా ఉంటుంది. ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ట్రైన్లన్నీ మండపం రైల్వే స్టేషన్ వరకు వెళ్తాయి. అక్కడ నుండి ట్యాక్సీలు, బస్సులు అనేకం ఉంటాయి. షేర్ ట్యాక్సీలు 100 రూపాయలు వసూలు చేస్తారు. రామేశ్వరం టెంపుల్ పరిసర ప్రాంతాల్లోనే 600 రూపాయల నుండి 1500 రూపాయలకు గది లభిస్తుంది. రామేశ్వరంలోని రామనాథ స్వామి దేవాలయం ఇది. దేవాలయం చుట్టూ నలువైపులా తిరిగి మళ్ళీ ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ దేవాలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. శంకరాచార్యులు ప్రతిపాదించిన 4 చార్ధారులలో పూరి జగన్నాథ్, ద్వారకాదశి, బద్రీనాథ్ తర్వాత రామేశ్వరంలోని ఈ దేవాలయం 4వది. శ్రీరామచంద్రుడు రావణాసురుని సంహరించాక పాప విముక్తి కోసం 3 శివలింగాలను ప్రతిష్ఠించారని 2 శ్రీలంకలో ఉంటే 3వది ఇక్కడే ఉన్నదని చెబుతారు. ఈ శివలింగాన్ని సీతాదేవి స్వయంగా ఇసుకతో తయారు చేయగా శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించారని ప్రతీక. రామేశ్వరంలో 64 తీర్థాలు ఉన్నాయి. ఇక్కడికి దగ్గరలోనే ఉన్న అగ్నితీర్థంలో స్నానమాచరించాక శ్రీరామచంద్రుడు విగ్రహ ప్రతిష్ఠ చేశారని చెబుతారు. ఈ రామనాథ స్వామి దేవాలయంలో దేవుడి దర్శనానికి నేరుగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, లేదా పవిత్రమైన ఇక్కడే ఉన్న 22 బావుల్లో స్నానమాచరించాక దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా ఉన్నది. ఈ దేవాలయానికి దగ్గరలోనే ఉన్న వీధిలో భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పుట్టి పెరిగిన ఇల్లును చూడొచ్చు. ఇక్కడికి దగ్గరలోనే రామతీర్థం ఉన్నది. శ్రీరామచంద్రుడు రావణుడితో యుద్ధానికి వెళ్లే ముందు ఈ రామతీర్థంలో స్నానం చేసి యుద్ధంలో గెలవాలని శివుడిని ప్రార్థించారని చెబుతారు. ఈ రామతీర్థం ఎదురుగానే దేవాలయం ఉన్నది. నాగదోషం ఉన్నవారు రామతీర్థంలో స్నానం చేసి ఈ దేవాలయంలో నాగశిలలను ఉంచి వెళ్లడం ఆనవాయితీ.
ఇక్కడికి దగ్గరలోనే పంచముఖి హనుమాన్ టెంపుల్ ఉన్నది. హనుమంతుడు తన శక్తిని తను తెలుసుకొని విశ్వరూపం ప్రదర్శించిన స్థలం. వాస్తవంగా ధనుష్కోడిలో ఉన్న విగ్రహాన్ని 1964లో ఏర్పడిన తుఫాను తర్వాత విగ్రహాన్ని ఇక్కడికి మార్చారు. ఇందులోనే శ్రీ తులసీదాస్ బాబా జీవ సమాధిని కూడా చూడొచ్చు. ఈ టెంపుల్కు ఎదురుగానే ఉన్న శ్రీకృష్ణ దేవాలయాన్ని మరియు మ్యూజియాన్ని చూడొచ్చు. ఈ దేవాలయాలకు పక్కనే ఉన్న నటరాజ స్వామి దేవాలయాన్ని దర్శించవచ్చును. ఈ దేవాలయానికి దగ్గరలోనే ఉన్నది లక్ష్మణ తీర్థం. రావణుడిపై యుద్ధానికి వెళ్లే ముందు ఈ తీర్థంలో స్నానమాచరించి వెళ్లారని ప్రతీక. అద్భుతమైనటువంటి నిర్మాణం. లక్ష్మణ తీర్థం. ఇక్కడ నుండి ధనుష్కోడి 20 కిలోమీటర్ల దూరంలోనూ, పంబన్ బ్రిడ్జి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రెండు వేరువేరు రూట్లు అయినందున ముందు ధనుష్కోడి, దాని తర్వాత పంబన్ బ్రిడ్జి మీదుగా రామేశ్వరం చేరవచ్చు. రామేశ్వరం నుండి ధనుష్కోడికి వెళ్లే మార్గంలో ఎడమవైపున కోదండరామ ఆలయం ఉంటుంది. రావణుడితో జరిగిన యుద్ధంలో గెలిచిన తర్వాత ఆ రాజ్యానికి విభూషణుడికి పట్టాభిషేకం చేసిన స్థలంగా పరిగణిస్తారు. ఇది ప్రసిద్ధి చెందిన కోదండరామ దేవాలయం. నలువైపులా సముద్రం ఉంటుంది. 1964లో జరిగిన భీకరమైన తుఫానులో ఇది చెక్కు చెదరకుండా నిలిచిన దేవాలయం. ఇక్కడ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధనుష్కోడిని చూద్దాం. రైల్వే స్టేషను, హాస్పిటల్, కస్టమ్స్ ఆఫీసు, విద్యా సంస్థలు, వివిధ రకాల వాణిజ్య సముదాయాలు, దేశ విదేశాల నుంచి వచ్చే యాత్రికులతో కలకలలాడే ఈ ప్రాంతం ఇప్పుడు ఈ విధంగా శిథిలమై ఉన్నది. కారణం 1964 డిసెంబర్ 22వ తేదీన అర్ధరాత్రి ప్రారంభమైన భయంకరమైన తుఫానులో ధనుష్కోడి మొత్తం కొట్టుకొని పోయింది. తరువాత తమిళనాడు ప్రభుత్వం ఈ ప్రాంతము నివాస యోగ్యం కాదని ప్రకటించింది. శ్రీరామచంద్రుని ఆదేశాలతో హనుమంతుడు తన వానర సైన్యంతో ఇక్కడ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న లంకలోని తలై మన్నార్ వరకు రామసేతును నిర్మించారని చెబుతారు. కొంతమంది మత్స్యకారులు తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకున్నారు.
భారతదేశానికి పైభాగాన జమ్మూ కాశ్మీర్ భూభాగం కనపడితే కింది భాగంలో ధనుష్కోడి చివరి భూభాగ ప్రాంతం. ఈ ప్రాంతాన్ని 49 మీటర్ల ఎత్తుగల లైట్ హౌస్ నుండి చూద్దాం. ప్రవేశ రుసుము 10 రూపాయలు. అద్భుతం! ఎడంవైపున హిందూ మహాసముద్రం, కుడివైపున బంగాళాఖాతం, మధ్యలో ధనుష్కోడి, చివరి భూభాగపు దారి. అద్భుతమైనటువంటి ప్రాంతాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవేమో. భారతదేశంలో కింది భాగాన ఉన్న చిట్ట చివరి భూభాగమైన ధనుష్కోడికి చేరుకున్నాము. అద్భుతమైనటువంటి ప్రదేశం కాబట్టి సందర్శకుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ధనుష్కోడి అనగా బాణం చివర అని అర్థం. ఇక్కడ నుండి రామసేతు నిర్మాణానికి సముద్రం సహకరించకపోతే శ్రీరామచంద్రుడు బాణం సంధించాకే సహకరించిందని చెబుతారు. శ్రీరామచంద్రుడు సీతాదేవిని లంక నుండి తీసుకొని భారతదేశంలో అడుగుపెట్టిన స్థలంగా ఇది చెబుతారు. ఇక్కడ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న లంకకు రామసేతును నిర్మించారని చెబుతారు. 1964లో వచ్చిన భారీ తుఫానులో రామసేతు నిర్మాణం కూడా కొట్టుకొని పోయిందని చెబుతారు. 1964లో వచ్చిన తుఫాను శిథిలాల్ని మిగిల్చి వెళ్ళింది. భారతదేశపు కింది భాగంలో చివరి భూభాగ ప్రాంతంలో భారతదేశం యొక్క చిహ్నము. ఇక్కడి నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంబాని బ్రిడ్జిని చూద్దాం. దారి మధ్యలో శక్తిమాత ఆలయంలో ఉచితంగా వేడివేడి భోజనాన్ని వడ్డిస్తారు. ఇక్కడే దర్శనంతో పాటు భోజనము చేయవచ్చు. అద్భుతమైనటువంటి వ్యూ పంబాన్ బ్రిడ్జి. 1914 ఫిబ్రవరి 24న దీనిని ప్రారంభించారు. ఇండియాలో సముద్రంపై నిర్మించిన మొదటి పొడవైన బ్రిడ్జి నిర్మాణం ఇదే. ప్రస్తుతం 2024 జనవరి నెలలో ముంబైలో ప్రారంభించిన అటల్ సేతు బ్రిడ్జ్ పొడవైనదిగా ఉన్నది. సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉన్నటువంటి 1914 నాటి కాలంలోనే అద్భుతమైనటువంటి టెక్నాలజీతో దీనిని నిర్మించారు. పెద్ద షిప్పులు వచ్చేటప్పుడు బ్రిడ్జిలో ఉన్నటువంటి మధ్య భాగం ఓపెన్ అయ్యే విధంగా అద్భుతంగా దీనిని ఆనాడే నిర్మించడం విశేషం. ఒకవైపున అద్భుతమైన నిర్మాణం గల బ్రిడ్జి, మరోవైపున పడవల సమూహం, పై భాగాన పక్షుల కోలాహలంతో సందర్శకులను కట్టి పడేస్తాయి. ఇక్కడ నుండి రామేశ్వరం వెళ్లే మార్గంలో 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న విల్లుండి తీర్థం చూద్దాం.
చుట్టూ సముద్రం, ఉప్పు నీరు. సీతాదేవికి దాహం వేసినప్పుడు శ్రీరామచంద్రుడు బాణం వేసి మంచినీరును అందించిన ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. సముద్రపు నీరు, బావి నీరు రుచి మనం చూడొచ్చు. ఇక్కడ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామపాదాన్ని చూద్దాం. దీనిని గంధమదన పర్వతం అని కూడా పిలుస్తారు. రామేశ్వరంలో ఎత్తైన ప్రదేశం ఇది. ఇక్కడ నుండే శ్రీరామచంద్రుడు లంకను మొదట చూశారని చెబుతారు. ఈ దేవాలయంలో శ్రీరాముని పాదాలు ఉంటాయి. ఈ దేవాలయానికి కింద ఉన్నదే సాక్షి హనుమాన్ దేవాలయం. లంక నుండి వచ్చిన హనుమంతుడు సీతాదేవి గుర్తును శ్రీరామచంద్రుడికి చూపించిన ప్రదేశంగా చెబుతారు. ఇక్కడ నుండి 7 కిలోమీటర్ల దూరంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నేషనల్ మెమోరియల్ కేంద్రం ఉంటుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ మొత్తం ప్రదేశాలను చూడ్డానికి ఆటో వాళ్ళు సాధారణంగా 1300 రూపాయలు, క్యాబ్ వాళ్ళు 2000 నుండి 2500 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. సాయంత్రం రామేశ్వరం చేరుకొని బోటు షికారు చేయవచ్చు. రామేశ్వరం పర్యటన పర్యాటకులకు, భక్తులకు ఒక మర్చిపోలేని అనుభూతిని కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.